నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కరోనా వ్యాక్సినేషన్ పై బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన పట్టణంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు. అనంతరం అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కట్టడికి విశేష కృషి చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని కరోనా నుండి దేశానికి విముక్తి కలిగించాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు భయాందోళనకు వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబశివరావు, పట్టణ అధ్యక్షులు బాలరాజు, మండల అధ్యక్షులు పోషెట్టి, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో మహమ్మారిలో మన భారతదేశ ప్రజలను రక్షించుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మిగతా నాయకులందరూ కూడా అహర్నిశలు కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. లాక్డౌన్ పీరియడ్ లో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేయడం జరిగింది, ప్రజలకు సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే వ్యాక్సిన్ తీసుకురావడం జరిగిందో ఆ వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్క 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులందరికీ కూడా ఏదైనా క్రానికల్ డిసీజ్ ఉంటే మొన్నటి వరకు మార్చిలో అందరికి కూడా వేయడం జరిగింది. నిన్న 1 ఏప్రిల్ నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా మనం వ్యాక్సిన్ ని వేసుకోవాల్సిన బాధ్యతను ఈరోజు గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ జనజాగరణ చేయాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా తమ భుజాలపై వేసుకుని ఏదైతే లాక్డౌన్ లో మనను ప్రజలు రక్షించుకోవడానికి ఏ రకంగా అయితే కృషి చేయడం జరిగిందో ఇప్పుడు కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా ఇంటింటికి వెళ్లేసేసి ప్రతి ఒక్కరిని కూడా 45 సంవత్సరాలు పడిబడిన వ్యక్తులను అందరికీ కూడా వ్యాక్సిన్ వేయించే విధంగా మనమే దగ్గరుండి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి మీకు తెలుసు, గత సంవత్సర కాలంలో కరోనా మహమ్మారి